నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 6 నెలలు అవుతుంది. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది అనే క్వశ్చన్ చాలా మందికి వస్తుంది. ఎందుకంటే చేయాల్సిన గ్యారంటీల గురించి మర్చిపోయి కేవలం మూసీ డెవలప్మెంట్, హైడ్రా కూల్చివేతలు ఇవే ముందు కనిపిస్తున్నాయి. అసలు జాబ్ క్యాలెండర్ లేదు అని చెప్పేసి విద్యార్థులు, యూత్ అంతా బాధపడుతున్నారు. అంటే జాబ్స్ గురించి డిఎస్సి ఇచ్చారు కానీ ఎప్పుడు ఇస్తారో కూడా, ఎప్పుడు నియామకం చేస్తారో కూడా తెలియదు. ఇంకో పక్క గ్యారంటీలు అన్నారు, వాటి గురించి అసలు ఊసు లేదు. ఒక ఫ్రీ బస్సు మాత్రమే కనిపిస్తుంది కళ్ళకి అని మాట్లాడుతున్నారు సార్. ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. మీరేమంటారు సార్? యాక్చువల్గా ఈ ఏమీ చేయలేని పరిస్థితులకి 2 కారణాలు. ఒకటి, అంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన అప్పులు ఏ స్టేజ్లో వీళ్ళకి స్వాధీనం చేస్తున్నారు గవర్నమెంట్. ఆ విధంగా టీఆర్ఎస్ కాల్డ్ బీఆర్ఎస్ కూడా పాత్ర ఉంది ఇందులో. ఈయన చేయలేకపోవడానికి కారణం ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీలో బీఆర్ఎస్ చేసిన పొరపాట్లు వీళ్ళకి కూడా అనుకుంటాయి. వీళ్ళు అర్జెంట్గా వీళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రబాబు నాయుడు అన్నట్టు సంపద సృష్టించాలి. ఓకేనా? సంపద సృష్టించాలంటే ఇద్దరు లంచాలన్నా తీసుకోవాలి. పెద్ద పెద్ద బిగ్ ఫిష్ల దగ్గర పెద్ద పెద్ద ఫ్యాక్టరీలని ఇన్వైట్ చేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి ఇంత అవుతుంది కాబట్టి నీకు 3,000 కోట్లు వర్క్ చేసి ల్యాండ్ ఇస్తున్నాను కాబట్టి మాకు 500 కోట్లు. ఆ విధంగా కొంత సంపద పెంచుకోవచ్చు. ఎనీ స్టేట్ చేసే పని నీ యొక్క ప్రాపర్టీస్ నువ్వు అమ్ముకోవడం కానీ తాకట్టుగానే పెట్టాలి. ఆ విధంగానే జగన్ మొత్తం తాకట్టు పెట్టేసారు అన్నారు అప్పుడు. సో అది చేయాలి, పని చేయాలి, డబ్బులు ఉండాలి కదా. సెక్రటేరియట్లో జీతాలు ఇవ్వాలా, అన్ని డిపార్ట్మెంట్కి ఇవ్వాలా. ప్రామిస్ అందుకనే సుప్రీంకోర్టు ఎలా పాస్ చేయాలంటే, వేగ్ ప్రామిస్లు చేయకండి, ఫ్రీ బీస్ ఇవ్వకండి. నువ్వెవడో ఓటు ఇవ్వడానికి అంటాను, ఫ్రీగా ఇచ్చేస్తాను 5 వాగ్దానాలు. ఎందుకంటే ఓట్ల కోసం అది ఎవరో నియంత్రించట్లేదు. సుబ్రహ్మణ్య స్వామి లాంటి 10 మంది లాయర్లు కలిసి చేస్తే ఫ్రీ బీ అంటే ఫ్రీగా ఇచ్చాడు. ఫ్రీగా ఎక్కడి నుంచి ఇస్తావు? స్టేట్ గవర్నమెంట్లో ఉన్న బడ్జెట్లోది కదా ఇస్తే మిగతా వాటికి ఎలాగ వస్తుంది? ఫ్రీ బీస్ ఎందుకు ఇవ్వాలన్నాను. షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబల్ కానీ ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి? చదువు కోసం వరకు ఇస్తాం. ఆ జనరేషనే ఎస్టీలకు ఎలాగిస్తారండి మన వాళ్ళు. ఇన్ ద నేమ్ ఆఫ్ అంబేద్కర్ అమ్మని చెప్పాడు మీకు అలాగా. అంబేద్కర్ విగ్రహాలు కట్టమన్నాడా? మాట్లాడితే విగ్రహాల మీద గొడవ పడుతూ ఉంటారు. ఎందుకు కట్టాలి? ఆయన ఎవరు కట్టమనలేదే. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఆయనతో పాటు చాలామంది కలిసి రాసిందే రాజ్యాంగం అని ఈ మధ్యన బయటకు వస్తున్నాయి. ఆయన ఒక్కరే కదా, నేను ఒక్కడనే అనలేదే. ఆయన కూడా ఒక్కడే అనలేదు. సో ఆయన అనవసరంగా మనం డీమీన్ చేయకుండా ఆయన పేరు చెప్పుకుని చేసే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మీరు ఉద్యోగాలు? ఫ్రీ ఒకసారి ఇస్తారు. ఇంకా ఒక ఫ్యామిలీలో అయితే నాకు తెలిసిన ఫ్యామిలీ తెలుసు, ఫ్రెండ్స్ అక్కడ 7 IAS ఆఫీసర్లు. ఇంకా వాళ్ళ కొడుకులకి ఇంకా రిజర్వేషనే. ఎలాగిస్తారన్నాను, అది పొరపాటు అన్నాను. సో ఇలాగా స్టేట్ గవర్నమెంట్ చాలా అసలు ఇండియన్ గవర్నమెంటే చాలా రిఫర్మేషన్ తీసుకురావాలి, చాలా సవరణలు చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేస్తుంటే వద్దనే వాళ్ళు ఒక 50% ఉంటుంది. బీజేపీ చేస్తారంటే రాజ్యాంగ సవరణ చేయకపోతే కాశ్మీర్ మన అయి ఉండేది అప్పుడు. సింపుల్ క్వశ్చన్ అది. అందుకనే బీజేపీ ఆదర్శాలు చాలా మంచి. ఓకేనా? వాళ్ళు ఎక్కడ సెపరేట్ చేశారంటే సెక్యులర్ స్టేట్లో ఉన్న దాన్ని ముస్లింకి ఎగనెస్ట్, వాళ్ళు ఎగనెస్ట్ అని వాళ్ళే దొరికిపోయారు. అటువంటి కొన్ని పొరపాట్లు చేశారు కాబట్టి. అదర్వైజ్ ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళకి అపోజిషన్. అక్కడ కాంగ్రెస్ లేదు, సిట్టింగ్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది. సరేనా? ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. ఆ టైంలో కర్ణాటక వచ్చింది. దాని తర్వాత ఈయన యొక్క వాయిస్ ద్వారా ఇతర ద్వారా వచ్చింది. ఇక్కడ లేకపోతే కాంగ్రెస్ రాదు. ఓన్లీ బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఎన్ని 100 సార్లు చెప్పినా ఇదే చెప్తాను. రేవంత్ రెడ్డి రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ బాగా చేశాడు కాబట్టి అది ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది. ఆ వచ్చిన సందర్భంగా అక్కడ కూడా ఫ్రీ బీస్ అంటే ఫ్రీగా ఇస్తాను 5 వాగ్దానాలు 6 వాగ్దానాలు చేశాడు. ఒక బస్సు అటువంటి ఏదో చిన్న తప్పితే ఏం చేయలేకపోయాడు. ఇక్కడ అంతే, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు అంతే. ఏదో గెలవటం కోసం, ఒడ్డు దాటడం కోసం ఒక పడవను ఉపయోగించుకున్నట్టుగా ఈ ఫ్రీ బీలు పెట్టారు. ఓకేనా? ఆ ఫ్రీ బీలు కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు పాస్ చేసే వరకు ఏ గవర్నమెంట్లోనూ ఇలాగే జరుగుద్ది. రేవంత్ రెడ్డి స్పెషల్గా కాదు, చేయాలంటే డబ్బులు ఉండాలి కదా. సో దీన్ని డైవర్ట్ చేయడానికి హైడ్రా పెట్టారు. కానీ హైదరాబాద్ ఇంకా డబ్బులు పోవడమే తప్ప రావు కదా సార్. డబ్బులు పోవడం అనేది మనం అనుకుంటున్నాం. రిమూవ్ చేసిన ప్రాపర్టీస్లో పలానా కట్టడానికి ఒక ప్రైవేటైజ్ చేస్తాడు, ఒక 500 కోట్లు అడుగుతాడు.
నువ్వు అలా అడగకుండా వీళ్ళు స్వాధీనం చేసుకున్నావు కదా నాగార్జున వాళ్ళను. అలా కాకుండా ఒక పెద్ద ఒక 5-6 ఎకరాలు ఒక 500 కోట్లు అనుకోండి, 500 కోట్లు కాంట్రాక్ట్ ఇవ్వచ్చు 99 ఇయర్స్కి. 99 ఏమో 36 ఇయర్స్ ఇవ్వచ్చు. ఇంకా అంత పెద్ద ప్రాఫిట్లో ఒక 1000 కోట్లు పెట్టాలంటే యూ హ్యావ్ టు గివ్ ఫర్ 99 ఇయర్స్కి. అలా ఇచ్చిన ప్రాపర్టీస్ ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి. గవర్నమెంట్కి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్కి ఇవ్వడానికి ఎంతమంది బిజినెస్ మేధావులు ఉంటారు బ్యూరోక్రాట్స్లోనే, కమర్షియల్గా ఐడియాస్ ఇవ్వమంటేనే. అవి హైడ్రా వలన జనాలు బాధపడేది ఎక్కడ? ఒక సామాన్య మానవులు, మిడిల్ క్లాస్ పీపుల్ దెబ్బతిన్నారు. వాళ్ళు కష్టపడి ఒక డ్రీమ్ హౌస్లో కట్టుకున్న ఫ్లాట్ కానీ ఇల్లు కానీ వాళ్ళు దెబ్బేస్తారు. అది ఒక్కటి తప్పితే హైడ్రా ఇస్ గుడ్. హైడ్రా ఇప్పుడు ఈ సందర్భంలో గుడ్ ఎందుకన్నామంటే సిటీ బాగుపడుతుంది. లేకపోతే మీరు వర్షం ఒక చుక్క కురిస్తే రోడ్లోకి వచ్చేస్తుంది, షీట్ల మీద వచ్చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాడైపోయింది. ఎందుకంటే మిగతా చెరువులన్నీ వాళ్ళు కట్టేశారు కాబట్టి. ఇక్కడ ఉన్న చెరువులు మెడ్రాస్ ఎక్కడ లేవట, హైదరాబాద్లో ఉన్నవి. మరి అటువంటి దాన్ని వీళ్ళు ఇంకా మంచిదే. కాకపోతే అది సామాన్యమైనడి యొక్క పొట్ట కొట్టి వాళ్ళ యొక్క ఆర్తనాదాలకి ఇదవుతుందని చెప్పేసి మనం ఇందాక క్వశ్చన్లో చెప్పాం. బట్ హియర్ ప్రభుత్వం ఎటు వెళ్తున్న వాళ్ళను దీన్ని ఆసరాగా తీసుకుని హైడ్రాలో జరిగిన శోకాన్ని ఆధారంగా తీసుకుని బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటాం. ప్లస్ ఏమో అక్కడ ఏంటి ఏదో విధంగా బీఆర్ఎస్ నిరికించి బీఆర్ఎస్తో కొలైడ్ అయ్యి దట్ ఈస్ కొయిలేషన్ అయ్యి బీజేపీ కూడా ఫార్మ్ చేయొచ్చు. దాని గురించే కదా కవిత ట్రీట్మెంట్ ఇచ్చారు, జైలు ట్రీట్మెంట్ ఇచ్చారా? దాంతో సగం అయిపోయారు. ఇప్పుడు బీజేపీతో కలిసి కాంగ్రెస్ని దెబ్బ కొట్టాలి. పర్టికులర్గా రేవంత్ రెడ్డి దెబ్బ కొట్టాలని మోడీ అనుకోడు. బికాజ్ ఈజ్ రిప్రజెంటింగ్ కాంగ్రెస్. ఇక కాంగ్రెస్ రావడానికి ఆయన కారణం కాబట్టి రేవంత్ రెడ్డి దాన్ని టాపుల్ చేయడానికి చూస్తాడు విత్ ద హెల్ప్ ఆఫ్ బీఆర్ఎస్. దే ఆల్రెడీ స్టార్టెడ్. నువ్వు కన్స్ట్రక్ట్ చేస్తున్నావా లేకపోతే పడగొడుతున్నావా, నువ్వు అభివృద్ధి చేస్తున్నావా లేకపోతే ఇలాగ తెలంగాణని దెబ్బేస్తున్నావని హరీష్ రావు ఆల్రెడీ మాట్లాడుతున్నాడు. వాళ్ళు కూడా గుడ్ స్పీకర్సే కదా. అంచేత ఫస్ట్ గవర్నమెంట్ పొజిషన్ ఏంటంటే కాంగ్రెస్ ఏదో విధంగా ఇక్కడ కర్ణాటకలో పడగొట్టాలి. దట్ ఈస్ బీజేపీ ఎజెండా. తమిళనాడు అలాగే చేయలేరు, కేరళ అలాగే చేయలేరు. ఎక్కడ పాసిబిలిటీ ఉంది? విత్ ద హెల్ప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ అట్లీస్ట్ ఆంధ్రాలో 9 సీట్స్ వచ్చినాయి. అసలు ఆంధ్రాలో బీజేపీ అనేది ఉంటుందని నాకు తెలీదు, వస్తుందని. మరి వాళ్ళ ప్లాన్ కరెక్ట్, వాళ్ళే కరెక్ట్ మనకంటేనే ప్లాన్ వేశారు. చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ పట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఏంటి? కాపుల్ కమ్యూనిటీ అంతా పట్టుకున్నట్టు లెక్క. ఒక మీటింగ్కి వెళ్తే 1,00,000 మంది రావడం అనేది ఆ గొప్పతనం ఉన్నా కూడా పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు అతను ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు? కమ్యూనిటీ రిప్రజెంట్ చేస్తున్నాడు. ఎవరికైతే ఎక్కువ ఓట్లు ఉన్నాయి 37%. ఓకేనా? సో దాంతో కలిసి చంద్రబాబు నాయుడుతో కూడా కలిసి జైల్లో ఉన్నవాడు బయట కూడా పెట్టి జైల్లో పెట్టింది వాళ్ళు. మీకు అర్థమైంది ఇప్పుడు. సో ఈ పాలిటిక్స్లో ఇవన్నీ కూడా సర్వసాధారణం. వాళ్ళు హైట్ ఆఫ్ పాలిటిక్స్, డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారు బీజేపీ. ఎందుకంటే వాళ్ళు కావాలి. పాలిటిక్స్లో డర్టీ క్లీన్ ఉండదు, అసలు క్లీన్ పాలిటిక్స్ ఉండదు. పాలిటిక్స్ డర్టీగానే ఉంటుంది. సో ఇటువంటి డర్టీ పాలిటిక్స్ ఎవరైనా చేస్తారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ చేసేది, వాళ్ళ కొడుకు చేసేవారు, వాళ్ళ అమ్మాయి చేసింది. వాళ్ళని పట్టున్నారు. ఎక్కడ దొరుకుతారో అందరూ లెక్కలో దొరికింది. పట్టుకులా వదలలేదు అసలు, ఉడుం పొట్లాగా. ఎందుకు? వాళ్ళు వచ్చే రేపు వీళ్ళతో కలిసి పోటీ చేస్తేనే కాంగ్రెస్ పడిపోతుంది. రేవంత్ రెడ్డి పడిపోవాలని కాదు, అక్కడ కాంగ్రెస్ పడిపోవాలి. ఇక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ పడిపోవాలి. సో దానికోసం వాళ్ళు వేసే మాస్టర్ ప్లానే ఇప్పుడు మనం జరుగుతున్న పర్యవసానం. దానికి తోడుగా ఇది చేయడానికి డబ్బులు లేక అవి లేక ఇవి లేక ఏం చేసాడైనా అట్లీస్ట్ అక్కడైతే చంద్రబాబు నాయుడు అబద్ధం ఆడాడు. 3,000 కంపెనీలు వస్తున్నాడు. 3 కంపెనీలు రాలేదు ఇప్పటివరకు. 3,000. ఆ 3 కంపెనీలు కూడా పారిపోతారు నేను మన కురిసిన వర్షాలు చూసి. అర్థమైందా? అలాగే ఆయన చేయగలడు, మిగతా వాళ్ళు చేయలేరు. అలాంటి పచ్చబద్దాలు మనం వేరే వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ఇక్కడ ఏమైనా అబద్ధం ఆడతాడు రేవంత్ రెడ్డి? సంపద ఎలా సృష్టించగలవు? డబ్బులు ఉంటేనే పని చేయాలి. డబ్బులు లేకపోతే సెక్రటేరియట్లు కూడా పోతారు బయటికి ఈ రోజున. శీతాలు పోద్దు మరి. ఎన్ని వేల కోట్లు ఇవ్వాలా మంత్ తిరిగి వచ్చేటప్పటికి. సో ఇవన్నీ కూడా అందుకనే ఏదో శంకర్ సినిమా ఉంటుంది కదా, ఒక రోజులో సీఎం చేస్తాడు. ఏం సినిమా? అర్జున్ సినిమా. ఒకరోజు సినిమా సీఎం అవుతాడు కదా, ఆ ఒక్కరోజు కూడా చేయలేడు. అంత డిఫికల్ట్ అని. సో ఆ సీఎం పాత్ర అనేది అంత ఈజీ ఏం కాదు. అందులో ఇన్ని పక్కల నుంచి పద్మవ్యూహంలాగా ఇంత అపోజిషన్ ఉంటేనే. బట్ అక్కడికి కూడా మ్యాక్సిమం రేవంత్ రెడ్డి ఈస్ ట్రైంగ్ టు డూ. కానీ ఎలా చేయగలడు? డబ్బులు ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్
బడా భయ్య అన్న కూడా ఎక్కడైనా మామ అని కానీ వంగతోట కూడా మామ అనొద్దన్న టైపు అర్థం మీకు. ఎవరెవరు బొడ్డి గారికి కూడా తెలీదా ఇతనికంటే వయసులో 20 ఏళ్ళు పెద్దవాడు, మ్యాక్సిమం 20 ఏళ్ళు పెద్దవాడు ఆయన వీళ్ళ ఇద్దరికంటేనే. చంద్రబాబు నాయుడు గారి కాదు వీళ్ళ కంటే మన రేవంత్ రెడ్డి కంటే వీళ్ళందరికీ ఆయన చేత ఆయనకి తెలియదా, వాళ్ళకి అందరికీ అన్నీ తెలుసు. వాళ్ళని గైడ్ చేయడానికి కూడా చాలా మంది ఉంటారు. జనరల్గా మోడీ గారు ఎవరి మాట ఎండు, ఒక అమిత్ షా మాట తప్పితేనే ఎండు. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ వడబోసాడు గుజరాత్ సీఎం గాను. అని చేత రేవంత్ రెడ్డి నువ్వు పక్క వస్తే హెల్ప్ చేస్తానంటాడు. నీకున్న 30-40 మంది వాటితో పాటు తీసుకురాగలితే ఎక్కడికి బీజేపీలో కలిసిపోవటానంటే అప్పుడు దెర్ విల్ బి ఏ ఫ్యూచర్. అలా ఊరుకుంటారు. సో ఇప్పుడు ఇదంతా పాలిటిక్స్ ఏంటంటే ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణలో బీఆర్ఎస్ని సర్దేశారు వాళ్ళు. బీజేపీ ఏమంటే అది మాట్లాడాలి. ఇంకా కేసు కూడా ముయ్యలేదు, కవిత కేసు ఇంకా ముయ్యలేదు, కేజ్రీవాల్ మీద కేసు ముయ్యలేదు.